సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అచ్చం అట్లానే ఉంది కాంగ్రెస్ వ్యవహారం. ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలో రేవంత్ సర్కార్ది అడుగడుగునా అంతులేని నిర్లక్ష్యమే. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెట్టేవాడు. ఇంత జరిగితే సీఎం రేవంత్ కు కనీస బాధ్యత లేదా? సీఎం ఎందుకు ఇప్పటి వరకు ప్రమాద స్థలానికి వెళ్లలేదు? ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడాలి అన్న సోయి రేవంత్ కు లేదా? వారిని కాపాడకపోగా ప్రమాదంపై చీప్ కమెంట్స్ చేయడం తన అసమర్థతను, అవివేకాన్ని కవర్ చేసుకునే డైవర్షన్ పాలిటిక్సేనా? నిన్న మొన్నటి వరకు క్రెడిట్ కోసం పాకులాడి ఇప్పుడెందుకు బీఆర్ఎస్ మీద నిందలేస్తున్నారు? అసలు 2014 వరకు జరిగిన సొరంగం పనెంత? కేసీఆర్ సర్కారు పూర్తి చేసిన పనులెంత? నీటి ఊట కారణంగా ముందుకు సాగని సొరంగం పనులను హడావిడిగా ఎందుకు తలకెత్తుకున్నారు? అధికారులు కార్మికులు వద్దని మొత్తుకున్నా ఎందుకు బేఖాతరు చేశారు? ఎందుకు పనిగట్టుకుని కార్మికులను చీకట్లోకి నెట్టారు?